ఒరే సరదాగా మనమే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామా? ఏంటే మరీ అంత పెద్ద ప్లాన్లు? అలా కాదే, ఓటీటీ క్రియేట్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అమెజాన్ AWSలో చాలా సర్వీసెస్ వాడాలి, ఆ సర్వీసెస్ చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అంటే మన ఓన్గా మనం చేసుకోలేమా? ఓన్గా క్రియేట్ చేయొచ్చు. నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక సర్వర్ కావాలి. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే, నువ్వు ఏదైనా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆ వీడియోని తీసుకుంటుంది, ఆ వీడియోని ఎక్కడో స్టోర్ చేయాలి. లక్కీలీ ఏంటంటే మనం దీనికోసం ఒక స్పెసిఫిక్ MySQL MongoDB లాంటి డేటాబేస్ అవసరం లేదు. మన ల్యాప్టాప్లో ఆల్రెడీ మన మూవీస్ అవన్నీ స్టోర్ చేసుకుంటున్నాం. సో మనం ఏ సర్వర్ వాడుతున్నామో ఆ సర్వర్లో ఉన్న ఫైల్ మేనేజ్మెంటే మన డేటాబేస్లో యూజ్ చేసి ఈ మూవీస్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్లోడ్ అయిన మూవీని డిఫరెంట్ రెజల్యూషన్స్లో కన్వర్ట్ చేయాలి. దానికోసం FFmpeg అని ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్ ఏం చేస్తుందంటే, నువ్వు మూవీ ఇస్తే అది డిఫరెంట్ రెజల్యూషన్స్లో కన్వర్ట్ చేస్తుంది. ఇంకో పని ఏంటి, కస్టమర్ ఎవరో ఇప్పుడు దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అనుకో, దీన్ని మనం స్ట్రీమ్ చేయాలి. స్ట్రీమ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని HLS స్ట్రీమింగ్ కింద కన్వర్ట్ చేయాలి. HLS అంటే? సో ఫస్ట్ మూవీని మనం ఏం చేస్తామంటే ఒక చిన్న చంక్స్ కింద బ్రేక్ డౌన్ చేసుకుంటాం. దీన్ని .ts ఫైల్స్ అంటారు. సో దీంతో పాటు ఒక మాస్టర్ ఫైల్ ఉంటుంది. ఈ మాస్టర్ ఫైల్లో ఏముంటుందంటే అసలు 0 to 15 seconds ఈ TS ఫైల్లో ఉంది, లేకపోతే 15 to 30 seconds ఈ TS ఫైల్లో ఉంది. ఈ మ్యాపింగ్స్ అన్నీ ఒక ఫైల్లో ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ ఒక మూవీ చూద్దాం అనుకో, ఫస్ట్ ఆ మాస్టర్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నువ్వు ఏ పోర్షన్ చూద్దాం అనుకుంటే ఆ పోర్షన్ యొక్క TS ఫైల్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయ్యి ప్లే అవుతుంది. సో ఈ సెటప్ ఉంటే మనం ఒక బేసిక్ ఓటీటీ ప్లాట్ఫామ్ తయారు చేయొచ్చేమో. బానే ఉందిరా, ఇది చేద్దాం. దెబ్బకి ఆహా నెట్ఫ్లిక్స్ ఎగిరిపోవాలి.